Hi friends, welcome to all of you. ఈరోజు నేను మన వ్యూవర్స్ కోసం స్పెషల్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా ఈరోజు నుంచి. ఓకే, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్నీ కొన్ని బిల్డప్ కోసం వస్తున్నట్టున్నాయి, కానీ అవి నేర్చుకునే విధంగా లేవు వాళ్ళ యొక్క కోర్సెస్. ఓకే, వాటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం కొన్ని క్లాసెస్ ఇద్దామనుకుంటున్నాను. ఎవరైతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కేర్ఫుల్గా మన వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఓకే, మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికంటే ముందు మనకు ఇంగ్లీష్ మీద కొద్దిగా అవగాహన ఉండాలి మనకి. ఓకే, ఇంగ్లీష్ అంటే అసలు ఏమీ తెలియకుండా మనం ముందు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడలేం. ఓకే, దానికోసం మనం ముందు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో. ఓకే, మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ అని నేర్చుకున్నాము. ఆ గ్రామరు సరిగా చెప్పేవాళ్ళు లేకపోతే మనం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేం, అవునా కదా? కాబట్టి మనం ఇంగ్లీష్ గ్రామర్ అనేది కొద్దిగా నేర్చుకుంటే ఇంగ్లీష్ మంచిగా మాట్లాడగలుగుతాం అన్నమాట. ఓకే, దీనికోసం నేను కొద్దిగా ప్రయత్నం చేస్తున్నా మీకు నేర్పించాలని. మీరంతా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటిని మనం రెక్టిఫై చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంది? మనం ఇంగ్లీషు మాట్లాడగలగాలి, అవునా? ఇంగ్లీషు మనం మంచిగా మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? ముందు ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్లోని ఆల్ఫాబెట్స్ గురించి మనం ముందు నేర్చుకోవాలి. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి? మనకు చిన్నపిల్లలు చదువుకుంటారు కదా, ABCD EFGH అని. అది A to Z వరకు మనకు ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయి. ఓకే, అదే మన యొక్క తెలుగులోకి వచ్చేసరికి మనకు 52 లెటర్స్ ఉంటాయి. ఓకే, 52 లెటర్స్ ఉన్న మనకు తెలుగు లాంగ్వేజ్ మనం చాలా ఈజీగా మాట్లాడగలుగుతాం. కానీ 26 లెటర్స్ ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మన చుట్టూ అంతా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు చాలా తెలుగు ఈజీగా వస్తుంది. మనం తెలుగు రాయడం రాకున్నా కూడా మనం తెలుగు మాట్లాడగలుగుతాం. ఓకే, అలాగే ఇంగ్లీష్ కూడా మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మనం ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, మనం రాయడం రాకున్నా కూడా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు కొంతమంది. నో, ఎస్ ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు కదా. ఓకే, ఇవన్నీ ఏంటి? మనకు రాయడం రాకున్నా కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం అనమాట. అంటే దీని ఏంటి? మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇంగ్లీషు చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మనం నోరు తెరిచి మాట్లాడకపోతే ఇంగ్లీష్ రాదు. ఓకే, కాబట్టి మీరు ఎంత పాసిబుల్ అయితే అంత ఇంగ్లీష్ చదవండి, వినండి, రాయండి. ఓకే, ఇంగ్లీష్లో వచ్చే సీరియల్స్ కానీ, ఇంకా సినిమాలు కానీ, ఇంకా వస్తుంటాయి కదా యూట్యూబ్లో, అలాంటివన్నీ చాలా చూస్తుంటే మీకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు ఏందనేది కొద్దిగా ఒక అవగాహన వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఈ ఇంగ్లీష్ లెటర్స్ ఎన్ని అనుకున్నాం? 26 లెటర్స్ ఉన్నాయి కదా. ఈ లెటర్స్ అన్నిటిని మనకు ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఈ 26 లెటర్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటంటివి? ఫస్ట్ వన్ ఓవెల్స్. ఓవెల్స్ అంటారు, ఓవెల్స్. ఇక్కడ చూసారా? AEIOU. ఇక్కడ చూసారు కదా, AEIOU. ఈ 5 లెటర్స్ని ఓవెల్స్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ కాన్సోనెంట్స్. సెకండ్ టైప్ ఏంటి? కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే ఏంటి?
రిమైనింగ్ ఆల్ లెటర్స్ ఎక్సెప్ట్ ఓవెల్స్. అంటే ఈ 5 కాకుండా రిమైనింగ్ 21 లెటర్స్ని కాన్సోనెంట్స్ అంటాం. ఓకే, ఈ విధంగా ఓవెల్స్ కాన్సోనెంట్స్ అనేటివిగా మనం ఒక ఐడియా పెట్టుకోవాలి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఇక్కడ మనకు మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ని 8 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఓకే, వాటినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అవేంటంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నౌన్. నౌన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ పార్ట్. ఓకే, నౌన్ అంటే ఏంటి? ఈ నౌన్ అనేది ఒక వర్డ్ అన్నమాట, అంటే ఒక పదం. ఏందా పదం అంటే ఈ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంది? ఈ వ్యక్తుల యొక్క పేర్లు, ఈ పేర్లని నౌన్ అంటాం అన్నమాట. మన ఇంగ్లీష్లో ఎక్కడైనా కూడా ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుని నౌన్ అని మనం అనుకోవాలి. అదేవిధంగా థింగ్స్ అంటే ఏంది? వస్తువుల పేర్లు. మనం కొన్ని పేర్లు పెడతాం వస్తువులకి. ఓకే, అదేవిధంగా ప్లేసెస్ కూడా మనం కొన్ని పేర్లు పెడతాం. అదేవిధంగా బర్డ్స్. ఈ విధంగా ఈ పేర్లు మనుషుల యొక్క పేర్లు కానీ వస్తువుల యొక్క పేర్లు కానీ మన యొక్క ప్లేసెస్ అంటే స్థలాలు, కొన్ని ప్రదేశాలు ఉంటాయి కదా, ఆ ప్రదేశాల పేర్లు కానీ బర్డ్స్ పేర్లు కానీ ఇవన్నీ వస్తే వాటిని నౌన్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యానిమల్స్, బర్డ్స్ అండ్ యానిమల్స్ కూడా వాటి పేర్లను కూడా మనం నౌన్ అంటాం. వీటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నరేంద్ర మోడీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఇది మనకు ఒక వాక్యం అంటాం ఇంగ్లీష్లో. ఇదంతా దాన్ని కలిపి ఏమంటాం? ఒక వాక్యం, సెంటెన్స్ అంటాం. ఈ సెంటెన్స్లో మనకు చాలా వర్డ్స్ ఉన్నాయి, పదాలు. ఓకే, ఈ నరేంద్ర మోడీ అనేది ఒక పదం, ఐఎస్ ఈజ్ అనేది ఒక పదం, ఓయూఆర్ అవర్ అనేది ఒక పదం, పిఆర్ఐఎంఈ ప్రైమ్ అనేది ఒక పదం, ఎంఐఎన్ఐఎస్టిఈఆర్ ప్రైమ్ మినిస్టర్ అనేది కూడా ఒక పదం. ఈ అన్ని పదాలలో మన నౌన్ అని దేన్ని అంటాం అంటే నరేంద్ర మోడీ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు. ఓకే, మనం ఫస్ట్ అనుకున్నాం కదా నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్లో పేరు ఎక్కడొచ్చింది అంటే నరేంద్ర మోడీ అనేది పేరు అన్నమాట, మన ప్రైమ్ మినిస్టర్ యొక్క పేరు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ అనే దాన్ని నౌన్ అంటాం. ఓకే, మీరు ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో నౌన్ ఏది అని అంటే మీరు గుర్తుపట్టాలన్నమాట. నరేంద్ర మోడీ అనేది నౌన్ అంటాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ లైక్స్ టు ట్రావెల్ ఇన్ ఏరోప్లేన్. అంటే ఇక్కడ ఇందులో ఏది నౌను? ఏరోప్లేన్ అనేది నౌన్ అన్నమాట మనకు. అంటే ఇది ఒక వస్తువు యొక్క పేరు. ఓకే, ఇది ఒక మిషన్. ఈ మిషన్ యొక్క పేరు ఏరోప్లేన్. కాబట్టి దీన్ని ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మనకు నౌన్ ఏంటంటే ఏరోప్లేన్ అనేదాన్ని నౌన్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. ద ప్యారెట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్. చూడండి, ఈ సెంటెన్స్లో మనకు ఇప్పుడు నౌన్ ఏదంటే ఏం చెప్పాలి మనం? ప్యారెట్ అంటే పక్షి యొక్క పేరు. చిలుకని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? ప్యారెట్ అంటాం. PARROT ప్యారెట్. కాబట్టి ఈ విధంగా మనం మనుషుల యొక్క పేర్లు కానీ వస్తువుల యొక్క పేర్లు కానీ పక్షుల యొక్క పేర్లు కానీ లేదా జంతువుల యొక్క పేర్లు కానీ థింగ్స్ యొక్క పేర్లు కానీ ఇవన్నీ వస్తే మనం వాటిని ఏమంటాం? నౌన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రొనౌన్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు సెకండ్ పార్ట్. ఓకే, ఈ ప్రొనౌన్లో మనం దేన్ని ప్రొనౌన్ అంటాం? మనం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం కింద చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ దిస్ ఈజ్ యూజ్డ్. అంటే ఈ ప్రొనౌన్ అనే వర్డ్ని మనం ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఒకదాని బదులుగా అనమాట.
ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అంటే నౌన్ బదులుగా. మనం అంతకుముందు నౌన్ అంటే ఏంటి, ఒక పేరు అనుకున్నాం కదా. ఈ పేరుకు బదులుగా వాడే పదాలన్నిటిని మనం ప్రొనౌన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో దే ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఏంది, ఇక్కడ దే ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ అనే సెంటెన్స్లో మనకు పేర్లు ఏమి లేవు. ఏమైనా పేర్లు ఉన్నాయా? ఏం లేవు కదా. ఇక్కడ ఓన్లీ సీత, గీత, ఇక రాణి ఇలాంటి పేర్లు ఉంటే వాటిని నౌన్స్ అంటాం. కానీ పేర్లు ఇవ్వకుండా దే అన్నారు, THEY దే. దే అంటే వారు అని. తెలుగులో THEY దే అంటే వారు. దే ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ అంటే వారు నా యొక్క స్నేహితులు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ మై లవర్. ఇక్కడ హీ అంటే అతను అని, కానీ అక్కడ పేరు ఇవ్వలేదు. ఒకవేళ నరేంద్ర మోడీ ఈజ్ మై లవర్ అంటే నరేంద్ర మోడీ అనేదాన్ని మనం నౌన్ అంటాం. కానీ అక్కడ పేరు ఇవ్వకుండా ఓన్లీ హీ ఈజ్ మై లవర్ అన్నారనమాట. హీ అంటే ఏంది, అతను. ఈ విధంగా మనిషికి పేరు పెట్టి కాకుండా అతను, ఇతను, వాడు, వీడు అనేదాన్ని మనం ప్రొనౌన్ అంటాం. ఆమె, అది, అలాగా. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్లో ఐ ఆమ్ ఏ నైస్ మ్యాన్. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో ఐ అనేది ఉంది కదా. ఐ అంటే పేరు లేదు ఇక్కడ. ఇక్కడ కూడా పేరు లేదు. ఐ అంటే నేను అని. ఐ ఆమ్ ఏ నైస్ మ్యాన్ అంటే నేను ఒక నైస్ వ్యక్తిని అని, మంచి వ్యక్తిని అని. ఓకే, ఈ విధంగా పేర్లు ఏమీ లేకుండా వారు, అతను, నేను, ఈమె, ఇది, అది ఇలాంటివన్నీ పేరుకు బదులుగా మనం అనుకుంటాం అన్నమాట. ప్రతిసారి పేరు పెట్టి పిల్లలే కదా. శేఖర్ మంచివాడు అంటాం, శేఖర్ తింటాడు అంటాం, తర్వాత శేఖర్ పడుకుంటాడు, శేఖర్ డ్యూటీకి వెళ్తాడు, శేఖర్ సినిమాకి వెళ్తాడు. ఇలా ప్రతి సెంటెన్స్ మాట మాటకి మనం శేఖర్ అనలేము కదా. ఫస్ట్ శేఖర్ మంచివాడు అని అంటాం, తర్వాత అతను సినిమాకి వెళ్తాడు, అతను డ్యూటీకి వెళ్తాడు, అతను ఇంకా గేమ్స్ ఆడతాడు, ఇలా అంటాం అనమాట మనం. ఓకే, ఫస్ట్ వాడప్పుడే మనం నౌన్ వాడతాం, పేరు పెట్టి పిలుస్తాం నౌన్. తర్వాత వాడే అన్నిటిని మనం ప్రొనౌన్స్ అంటాం. ఓకే, ఈ విధంగా మనం ఈ ఒక సెంటెన్స్లో ప్రొనౌన్ ఎక్కడ అనేది గుర్తుపట్టాలంటే ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెర్బ్. వెర్బ్ అంటే క్రియ. తెలుగులో ఏమంటారంటే వెర్బు క్రియ అంటారు. క్రియ అంటే ఏంది, ఒక పనిని గురించి తెలియజేసేదాన్ని క్రియ అంటాము. క్రియ అంటే వర్క్. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్క్ గురించి తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఇవి చూడండి. యాక్షన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అంటే ఒకరు చేసే పనిని గురించి తెలియజేసేదాన్ని వెర్బ్ అంటాం అనమాట. ఈ వెర్బ్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ వాచింగ్. షీ ఈజ్ వాచింగ్ అంటే ఆమె చూస్తుంది. ఇక్కడ చూస్తుంది, చేస్తుంది అనేవన్నీ కలిపి అన్నిటిని మనం వెర్బ్స్ అంటాం. వెర్బ్ అంటే మనం చేసే పనిని చేసి తెలియజేసేదాన్ని వెర్బ్ అంటాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో షీ ఈజ్ వాచింగ్, వాచింగ్ అనేది చూస్తుంది, చూస్తుంది అనేది ఒక పనిని గురించి తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, వెర్బ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో దే వెంట్ టు అయోధ్య ఎస్టర్డే అంటే దే అంటే వారు, వెంట్ అంటే వెళ్ళారు, టు అయోధ్యకి ఎస్టర్డే నిన్న, వారు నిన్న అయోధ్యకి వెళ్ళారు అంటే వెళ్ళారు అంటే అది చేశారు కదా, ఒక వర్క్ చేసినట్టు కదా. కాబట్టి వెంట్ అంటే వెళ్ళడం అనమాట. ఈ వెంట్ అనే దాన్ని మనం ఏమంటాం, వెర్బ్ అంటాం. ఈ సెంటెన్స్లో వెర్బ్ ఏంటిది అంటే WENT, వెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్లో షీ హ్యాస్ టేకెన్ కాఫీ అంటే షీ అంటే ఆమె, హ్యాస్ టేకెన్ అంటే తీసుకుంది. ఏం తీసుకుంది, కాఫీ తీసుకుంది. ఓకే, షీ హ్యాస్ టేకెన్ కాఫీ అంటే ఇక్కడ దీంట్లో టేకెన్ అనేదాన్ని వెర్బ్ అంటాం. అంటే చేసింది కదా, తీసుకుంది కదా. కాబట్టి టేకెన్ అనేదాన్ని మనం ఇక్కడ
వెర్బ్ అనాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం వెర్బ్ అంటే మనం ఒకరు చేసే పనిని గురించి తెలియజేసే వాటిని వెర్బ్ అంటాం, అంటే క్రియ, తెలుగులో క్రియ అంటాం అన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే దీన్ని విశేషణం అంటాం తెలుగులో. ఓకే, విశేషణం అంటే మనకు ఒక వస్తువు యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని. ఓకే, చూడండి ఇక్కడ, ఇట్ ఇండికేట్స్ ద క్వాలిటీ, క్వాంటిటీ అండ్ కలర్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ అంటే ఫస్ట్ చదువుకున్నాం కదా, నౌన్ అంటే ఒక పేరు అని, అది వస్తువుదైనా కావచ్చు, మనిషిదైనా కావచ్చు, జంతువులదైనా కావచ్చు. మనం నౌన్ అన్నాం దాన్ని. ఈ నౌన్ని దాని యొక్క క్వాలిటీ, క్వాలిటీ అంటే దాని యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని. తర్వాత క్వాంటిటీ అంటే అది ఎంత సంఖ్యలో ఉంది, అంటే ఎన్ని ఉన్నాయి అనే దాన్ని తెలియజేసేదానైనా. నెక్స్ట్ కలర్, ఆ కలర్, దానికి ఉన్న కలర్ని తెలియజేసేదానైనా మనం ఇక్కడ అడ్జెక్టివ్ అంటాం అనమాట. తెలుగులో ఏమంటాము, విశేషణము. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఐ మ్యారీడ్ ఏ బ్యూటిఫుల్ లేడీ. ఓకే, ఐ మ్యారీడ్ ఏ బ్యూటిఫుల్ లేడీ అంటే ఏంటి, నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటే ఇది ఇక్కడ అందమైన అనే దాన్ని మనం ఇక్కడ అడ్జెక్టివ్ అంటాం. ఓకే, ఈ లేడీ అనేది ఏమనుకున్నాం ఇందాక, ప్రొనౌన్ అనుకున్నాం. ఇక్కడ పేరు లేదు కాబట్టి ప్రొనౌన్. ఇక్కడ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అంటే అందమైన అని, అంటే ఆమె యొక్క గుణాన్ని తెలియజేస్తుంది ఇక్కడ, క్వాలిటీ. ఓకే, ఆమె ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది కాబట్టి దీన్ని బ్యూటిఫుల్ అనే వర్డ్ని మనం ఇంగ్లీష్లో అడ్జెక్టివ్ అంటాం అన్నమాట. ఓకే, ఆ లేడీ యొక్క విశేషణమైన గుణాన్ని తెలియజేస్తుంది ఇది. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఒక అడ్జెక్టివ్ అంటాం మనం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే వీ హ్యావ్ ఏ గ్రీన్ కార్ అంటే మేము ఒక గ్రీన్ కార్ని కలిగి ఉన్నాము. అంటే ఇది గ్రీన్ అంటే ఇది ఆకుపచ్చ కార్ అనమాట. అంటే ఆకుపచ్చ కలర్లో ఉన్న కారుని మేము కలిగి ఉన్నాము అని ఇక్కడ సెకండ్ దాని అర్థం. కాబట్టి ఇక్కడ గ్రీన్ అనే దాన్ని ఏమంటాం, ఇక్కడ ఈ కార్ యొక్క కలర్ కదా, కార్ యొక్క కలర్ తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. గ్రీన్ అనే వర్డ్ని అడ్జెక్టివ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే దేర్ ఆర్ 100 స్టూడెంట్స్ అంటే ఇక్కడ దేర్ ఆర్ 100 స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని చెప్పారు ఇక్కడ, 100 అంటే మనుషుల యొక్క అక్కడ స్టూడెంట్స్ యొక్క సంఖ్యను తెలియజేస్తుంది కదా, అంటే క్వాంటిటీ. చూడండి క్వాంటిటీ అనమాట ఇక్కడ, ఈ స్టూడెంట్స్ యొక్క క్వాంటిటీ అంటే సంఖ్య. కాబట్టి ఇక్కడ 100 అనే దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. ఈ విధంగా అడ్జెక్టివ్ అంటే క్వాంటిటీ, క్వాలిటీ అండ్ కలర్ ఆఫ్ ఎ నౌన్ తెలియజేసేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. మీరు ఎక్కడన్నా లెటర్స్లో వస్తున్నా కూడా ఏమంటే ఐడెంటిఫై చేయాలి దాన్ని. నెక్స్ట్ అడ్వర్బ్. నెక్స్ట్ ఏంటిది, ఫిఫ్త్ది అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం అంటారు అనమాట. అంటే ఒక వర్క్ యొక్క నేచర్ తెలియజేస్తుంది. వర్క్ యొక్క టు ఇంక్రీజ్ ద మీనింగ్ ఆఫ్ ఏ వర్బ్ అంటే వర్బ్ని దాని యొక్క మనం చేసిన పనిని ఇంకా ఎక్కువ తెలియజేస్తుంది దాని గురించి అడ్వర్బ్ అంటే. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ చూడండి, జోహిత స్పీక్స్ నైస్లీ అంటే ఇక్కడ స్పీక్స్ అనేది వర్బ్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్లో జోహిత స్పీక్స్ నైస్లీ అంటే ఈ 3 వర్డ్స్ కలిసి మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. జోహిత అనేది నౌన్, పేరు కాబట్టి నౌన్ అంటాం. స్పీక్స్ అనేది మాట్లాడుతుంది, స్పీక్స్ అంటే మాట్లాడడం. జోహిత అనేవి మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది అంటే నైస్లీ. నైస్లీ అంటే చాలా స్వీట్గా, మృదువుగా మాట్లాడుతుంది అని అర్థం. ఓకే, ఈ విధంగా స్పీక్స్ నైస్లీ అనేది కాబట్టి ఇది వర్బ్. వర్బ్ గురించి ఆ వర్బ్ అంటే చేసిన వర్క్ అనేది ఎలా ఉంది అని అంటే నైస్ ఉంది కాబట్టి ఇక్కడ నైస్లీ అనే దాన్ని మనం ఇక్కడ అడ్వర్బ్ అంటాం. ఓకే, అదే సెకండ్ ఎగ్జాంపుల్ వస్తే షీ రైట్స్ వెరీ స్లోలీ. షీ రైట్స్, రైట్స్ అంటే ఆమె రాస్తుంది. ఎలా రాస్తుంది, వెరీ స్లోలీ,
చాలా స్లోగా అంటే చాలా నెమ్మదిగా రాస్తుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ వెరీ అనే దాన్ని ఇక్కడ అడ్వర్బ్ అంటాం మనం. ఓకే, ఈ విధంగా దీని యొక్క ఇక్కడ మనం రాయడం యొక్క పరిస్థితిని ఇంకా ఇది క్లియర్గా తెలియజేస్తుంది కాబట్టి మనం ఇక్కడ అడ్వర్బ్ అంటాం ఈ వర్డ్ని. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. శ్రీలత ఈజ్ వెరీ గుడ్ గర్ల్. శ్రీలత ఈజ్ వెరీ గుడ్ గర్ల్. చూడండి ఇక్కడ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్ గురించి కూడా మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ గుడ్ గర్ల్, గుడ్ అంటే మంచి. ఓకే, మంచి అంటే ఇక్కడ అడ్జెక్టివ్ అనమాట. గుడ్ అనేది అడ్జెక్టివ్. ఆ అడ్జెక్టివ్కి ఇంకా వెరీ గుడ్ అంటే వెరీ అనేది ఆ గుడ్ని ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా చేసి చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, వెరీ గుడ్ అంటే చాలా ఎక్కువ మంచి అనమాట. ఈ విధంగా ఒక వర్క్ని ఇంకా హైలైట్ చేసి అంటే ఇంకా దాని గురించి క్లియర్గా తెలియజేసే వాటిని మనం అడ్వర్బ్స్ అంటాం. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే మనం పేరు ముందు కానీ లేకపోతే పేరుకు బదులుగా మనం ప్రొనౌన్స్ వాడతాం కదా, ఆ ప్రొనౌన్స్ ముందుగా కానీ ఇవి వాడతారు అనమాట. ఎందుకు వాడతారు? టు షో ఇట్స్ పొజిషన్ ఆర్ రిలేషన్ విత్ అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. అంటే వాటి యొక్క పొజిషన్ అంటే ఎక్కడ ఉన్నాయి, ఓకే, వాటి మధ్య సంబంధం ఎలా ఉంది అనే వాటిని తెలియజేయడానికి మనం ఈ ప్రిపోజిషన్స్ని వాడతాం అన్నమాట. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, మై ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, మై ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ది టేబుల్ అంటే ఇక్కడ మై ల్యాప్టాప్, నా ల్యాప్టాప్ ఈజ్ ఉన్నది. ఎక్కడున్నది? ఆన్ ది టేబుల్ అంటే టేబుల్ మీద ఉన్నది. ఓకే, ఈ టేబుల్ అనేది ఒక ప్రొనౌన్. ఓకే, ఆన్ అంటే మీద, ఈ ఆన్ అనే దాన్ని మనం ఇక్కడ ప్రిపోజిషన్ అంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో దే కమ్ టు కంపెనీ బై బస్ అంటే దే అంటే వారు, కమ్ వచ్చారు, టు కంపెనీ కంపెనీకి వచ్చారు. ఇది ఎలా వచ్చారు? బై బస్ అంటే బస్సు మీద వాళ్ళు కంపెనీకి వచ్చారు అని తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఈ బై అనే దాన్ని మనం ఇక్కడ ప్రపోజిషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ది శిల్ప లుక్స్ ఎట్ మీ అంటే శిల్ప అనే ఆమె లుక్స్ ఎట్ మీ నాకల్లి చూస్తుంది. ఎట్ అంటే నా వంక. ఓకే, ఎట్ మీ అంటే నా వంక. ఈ విధంగా మనకి ఇక్కడ నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు వాడే వాటిని ప్రొనౌన్స్ ప్రిపోజిషన్స్ అంటాము. ఇవి వాటి యొక్క పొజిషన్స్ని ఆర్ రిలేషన్స్ని తెలియజేస్తాయి అన్నమాట ఈ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ కంజంక్షన్. ఈ కంజంక్షన్ అంటే ఇవి కూడా వర్డ్స్. కంజంక్షన్ అనేవి కూడా వర్డ్సే. ఇట్ జాయింట్స్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ విత్ అనదర్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ అంటే ఇవి వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ని కానీ కలుపుతాయి అన్నమాట. ఓకే, వర్డ్స్ అంటే పదాలు, లేకపోతే సెంటెన్సెస్ అంటే వాక్యాలు. ఈ పదాలని కానీ వాక్యాలని కానీ వేరే పదాలు లేదా వేరే వాక్యాలతో కలిపే వాటిని కంజంక్షన్స్ అంటాం మనం. ఏమంటాం? కంజంక్షన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో రాజు అండ్ శోభ ఆర్ బిజీ నౌ. ఇక్కడ రాజు అనే అతను ఒక మనిషి అండ్ శోభ ఆర్ బిజీ నౌ అంటే రాజు అండ్ శోభ అనే వాళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు. ఇక్కడ ఈ రాజు అండ్ శోభ అనే రెండు నౌన్స్ని కల్పించండి. ఇక్కడ రాజు అనేది ఒక వర్డ్ అంటే ఒక పదం, శోభ అనేది ఒక పదం. రాజు అండ్ శోభను ఎలా కలిపారు? ఎండ్ అనే దాన్ని బట్టి కలిపారు అనమాట. అంటే రాజు అండ్ శోభ ఆర్ బిజీ నౌ అంటే ఈ రెండు పదాలని కలుపుతానికి మనకు ఎండ్ అనే ఒక కంజంక్షన్స్ని మనం వాడాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో షీ టేక్స్ కాఫీ ఆర్ టీ. షీ టేక్స్ కాఫీ ఆర్ టీ అంటే ఆమె కాఫీ కానీ టీ కానీ తీసుకుంటుంది. ఇక్కడ కూడా కాఫీ అండ్ టీ అనేవి రెండు ఉన్నాయి కదా. ఈ రెండు పదాలను కలపడానికి మనం ఏం వాడాము? ఆర్ అనే ఒక కంజంక్షన్ని వాడాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్లో ఐ రిక్వెస్టెడ్ ద ప్రిన్సిపల్ బట్
హీ డిడ్ నాట్ గివ్ లీవ్. అంటే ఇక్కడ నేను ప్రిన్సిపాల్ని రిక్వెస్ట్ చేశాను. ఐ రిక్వెస్టెడ్ ద ప్రిన్సిపల్. నేను ప్రిన్సిపాల్ని రిక్వెస్ట్ చేశాను కానీ బట్ హీ డిడ్ నాట్ గివ్ లీవ్. అతను నాకు లీవ్ ఇవ్వలేదు. బట్ అంటే కానీ. ఇక్కడ ఇది ఒక సెంటెన్స్. ఐ రిక్వెస్టెడ్ ద ప్రిన్సిపల్ అనేది ఒక సెంటెన్స్. హీ డిడ్ నాట్ గివ్ లీవ్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని కలుపుతానికి మనం ఇక్కడ ఏం వాడాము? బట్ అనే ఒక కంజంక్షన్ని వాడామన్నమాట. ఈ విధంగా రెండు పదాలను కలపడానికైనా రెండు సెంటెన్సెస్ కలపడానికైనా మనం బట్ అనే ఒక కంజంక్షన్ని వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఇది కూడా ఒక వర్డ్. టు ఎక్స్ప్రెస్ సడన్ ఆర్ ఎమోషనల్ ఫీలింగ్స్. ఇంటర్జెక్షన్ అంటే ఏంది? టు ఎక్స్ప్రెస్ సడన్ ఆర్ ఎమోషనల్ ఫీలింగ్. చూడండి ఎగ్జాంపుల్లో చూడండి మీకు, ఓ మై గాడ్ ఐ హ్యావ్ పాస్డ్ మై ఎగ్జామ్. ఓహెచ్ ఫస్ట్ చూసారా? ఓహెచ్ బ్లూ కలర్ అవుపిస్తున్నాయి కదా. ఓ మై గాడ్ అంటే ఓ దేవుడా. ఐ హ్యావ్ పాస్డ్ మై ఎగ్జామ్ అంటే నేను నా ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఇక్కడ సడన్ ఆర్ ఎమోషనల్ ఫీలింగ్ అనమాట. అంటే అతను హ్యాపీగా మామూలుగా సడన్గా ఆశ్చర్యంతో అన్న వర్డ్ అనమాట ఇది. ఇలాగా ఆశ్చర్యంతో ఎమోషనల్గా అనే వాటిని మనం ఇంటర్జెక్షన్స్ అంటాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. హుర్రీ ఐ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్. హుర్రీ అంటే అది కూడా ఒక సంతోషం అనేది అనమాట. నేను ఎగ్జామ్లో మంచి మార్క్స్లు సాధించాను. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ థర్డ్ది వావ్ దిస్ పెయింట్ ఈస్ బ్యూటిఫుల్. వావ్ అంటే అది కూడా మన సంతోషంతో అనే వర్డ్ అనమాట. ఇది ఇంటర్జెక్షన్ అనమాట. దీన్ని దిస్ పెయింట్ ఈస్ బ్యూటిఫుల్ అంటే ఈ పెయింట్ అనేది చాలా అందంగా ఉంది. ఈ విధంగా టు ఎక్స్ప్రెస్ సడన్ ఆర్ ఎమోషనల్ ఫీలింగ్స్ తెలియజేయడానికి మనం ఇంటర్జెక్షన్ అనే వర్డ్స్ని మనం వాడతాము. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్స్. మనం ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో పాటు మనం ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే ఏంటంటే మనం ఒక 3 వర్డ్స్ ఉన్నాయి. ఏంటవి? ఏ, యాన్ అండ్ ది. టిహెచ్ఈ ది అంటారు, లేకపోతే దా అంటారు. ఈ మూడింటి మనం ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటాం. ఓకే, ఈ ఆర్టికల్స్ని కూడా ఈ ఉన్న మూడింటిని కూడా మనం 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఎందుకు డివైడ్ చేశారు వీటిని అని అంటే వాటి యొక్క వర్క్ను బట్టి ఆ యొక్క 3 ఆర్టికల్స్ ఏ, యాన్ అండ్ ది అనే ఆర్టికల్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటి? ఫస్ట్ ఏ అండ్ ఆర్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆర్టికల్స్ 2 టైప్స్ డివైడ్ చేశారన్నాను కదా. మనం ఏంటంటే అంటే ఫస్ట్ ఇండెఫినిట్ ఆర్టికల్స్, తర్వాత డెఫినిట్ ఆర్టికల్స్. ఇక్కడ మనకు ఏ అండ్ యాన్ అనే వాటినేమో ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాము, ది అనే దాన్నేమో డెఫినిట్ ఆర్టికల్ అంటాము. ఇలాగే ఏ అండ్ యాన్ని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని ఎందుకు అంటాము అంటే దీస్ ఆర్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ వర్డ్స్ ఓన్లీ. అంటే సింగులర్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఓన్లీ ఏ ఆర్ యాన్ అనేవి వాడతాం. ఓకే, అదేవిధంగా ఏ ఆర్టికల్, ఏ అనే ఆర్టికల్ని అంటే ఏ అనే ఆర్టికల్ని మనం ఎక్కడ వాడతాము అంటే ఏ ఆర్టికల్ విల్ బి యూజ్డ్ బిఫోర్ కాన్సోనెంట్ సౌండెడ్ అండ్ సింగులర్ వర్డ్స్. అంటే మనం ఫస్ట్ అనుకున్నాం కదా ఓవల్స్ అండ్ కాన్సోనెంట్స్ అని. కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చిన వాటి ముందు కానీ లేకపోతే సింగులర్ వర్డ్స్ అంటే సింగిల్ పదాలు వచ్చినప్పుడు కానీ మనం ఏ అనే ఆర్టికల్ని వాటి ముందు మనం పెట్టాలన్నమాట. నెక్స్ట్ యాన్. యాన్ అనే ఆర్టికల్ని ఎక్కడ వాడతామంటే యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓవెల్ సౌండెడ్ సింగులర్ వర్డ్స్ ఓన్లీ. అంటే ఓవెల్ సౌండ్ వచ్చిన సింగులర్ వర్డ్స్ ముందు మనం యాన్ అనే ఈ యొక్క ఆర్టికల్ని మనం వాడతాం. ఓకేనా? ఇవి ఫస్ట్ ఏ అనే దాన్నేమో కాన్సోనెంట్ సౌండ్ వచ్చిన వర్డ్స్ ముందు వాడతాం, సింగులర్ వర్డ్స్ ముందు. యాన్ అనే దాన్నేమో ఓవెల్ సౌండ్ వచ్చిన సింగులర్ వర్డ్స్ ముందు వాడతాం. నెక్స్ట్ ది అనే డెఫినెట్ ఆర్టికల్ని ఎక్కడ వాడతామంటే
This will be used before telling a special person or special place or item, and also before singular or plural words. అంటే ది అనే ఇండెఫినెట్ ది అనే డెఫినెట్ ఆర్టికల్ని మనం స్పెషల్ పర్సన్స్ గురించి వాడిని తెలుసుకునేటప్పుడు కానీ, అంటే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు కానీ, స్పెషల్ ప్లేసెస్ గురించి స్పెషల్ ఐటమ్స్ గురించి చెప్పేటప్పుడు వాడతాం అనమాట. ది అనే ఆర్టికల్ని మనం వాటి ముందు వాడతాం. అండ్ ఆల్సో బిఫోర్ సింగులర్ ఆర్ ప్లూరల్ వర్డ్స్. అవి సింగులర్ వర్డ్స్ అయినా ప్లూరల్ వర్డ్స్ అయినా అవి స్పెషల్గా అయితే మనం ఆ స్పెషల్ వాటి ముందు టీహెచ్ ది అనేది రాయాలన్నమాట మనం. ఓకే, అప్పుడు ఏ ది యాన్ అనకూడదు అనమాట, ఓన్లీ ది అనాలి. టీహెచ్ ద లేకపోతే ది అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ చూస్తే, ఫస్ట్ ఎగ్జాంపుల్లో హీ మెట్ ఏ టీచర్ ఎస్టర్డే. అది హీ మెట్ అంటే అతను కలిశాడు, ఏ టీచర్ ఒక టీచర్ని ఎస్టర్డే అంటే అతను నిన్న ఒక టీచర్ని కలిశాడు అన్నాం. టీచర్ అని తెలిసింది కానీ ఇక్కడ ఏ టీచరు, ఏ సబ్జెక్టు టీచరు, ఆమె పేరు ఇవేం లేవు కదా, కాబట్టి ఏ అనేది అని మనం ఇక్కడ వాడినాం. ఓకేనా, ఆమె స్పెషల్ టీచర్ ఏం కాదు ఇక్కడ. ఏ టీచర్ అన్నారంటే అంటే టీచర్ ఏ టీచర్ అయినా కావచ్చు. ఇప్పుడు మనకు 10 సబ్జెక్టులు ఉంటాయి, 10 మంది టీచర్స్ ఉంటారు. ఏ టీచర్ తెలియనప్పుడు మనం ఏ అనే వాడతాం టీచర్ అని ముందు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో హీ మెట్ యాన్ ఇంజనీర్ ఎస్టర్డే అంటే అతను నిన్న ఒక ఇంజనీర్ని కలిశాడు అని. హీ మెట్ యాన్ ఇంజనీర్ ఎస్టర్డే అప్పుడు మనం ఇంజనీర్ ముందు యాన్ అనే దాన్ని వాడతాం. దీన్ని ఏమంటాం, ఇండెఫినెట్ ఆర్టికల్ అన్నాం. ఏని మరియు యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అన్నాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే హీ మెట్ ది ఇంగ్లీష్ టీచర్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, ఇక్కడ హీ మెట్ ది ఇంగ్లీష్ టీచర్. ది ఇంగ్లీష్ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ? ఈ టీచర్ ఏ టీచరో మనకి ఇక్కడ తెలిసింది అనమాట. అంటే ఇంగ్లీష్ టీచరా తెలుగు టీచరా అనేది తెలిసింది కాబట్టి ఇంగ్లీష్ టీచర్ కాబట్టి ఇక్కడ స్పెషల్ టీచర్ అనమాట ఏమో. కాబట్టి టీహెచ్ ది అనేదాన్ని మనం ఇక్కడ ఈ యొక్క వర్డ్ ముందు మనం పెట్టినాం. ఈ విధంగా ఏ అండ్ ది అనే ఆర్టికల్స్ మనం ఈ సెంటెన్స్లో వాడతాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఏ బుక్ అంటే బుక్ యొక్క పేరు తెలియదు, అది ఏ బుక్, భగవద్గీతనా, ఖురానా, బైబిలా అనేది మనకు ఇక్కడ క్లియర్గా తెలియదు అనమాట. ఒక బుక్ అన్నాడు అంతేగాని అది ఏ టైప్ ఆఫ్ బుక్ అనేది మనకి ఇక్కడ చెప్పలేదు. కాబట్టి ఏ అనే ఆర్టికల్ని మనం ఇక్కడ వాడతాం. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఏ టీచర్. ఈ టీచర్ కూడా ఏ సబ్జెక్ట్ తెలియదు. నెక్స్ట్ థర్డ్ ఏ రివర్. ఇక్కడ కూడా ఏ రివర్ అంటే ఏంటి, నది. ఏ నదియో మనకి ఇక్కడ పేరు తెలియదు కాబట్టి ఏ రివర్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ది ఏ కెనాల్. కెనాల్ అంటే కాలువ. ఇక్కడ కెనాల్ గురించి దీని యొక్క పేరు తెలియదు కాబట్టి మనం ఏ అనే ఆర్టికల్ని మనం ఈ కెనాల్ ముందు పెట్టాం. నెక్స్ట్ యాన్ ఇండియన్, యాన్ ఇంజనీర్, యాన్ ఇంక్ పాట్, యాన్ ఆర్డర్, యాన్ ఏరోప్లేన్, యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎస్ఎంఎస్. ఓకే, ఇవన్నీ మనం ఏమనుకున్నాము, ఓవెల్స్ ముందు మనం యాన్ వాడతామని అనుకున్నాం. ఓకే, ఓవెల్ సౌండెడ్. ఓవెల్స్ ఏంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అని చదువుకున్నాం కదా. ఇక్కడ ఐ అనేది ఒక ఏంటిది, ఓవెల్. ఈ ఇండియన్లో ఐ అనేది ఒక ఓవెల్, ఇంజనీర్లో ఈ అనేది ఒక ఓవెల్, ఇంక్ పాట్లో ఐ అనేది ఓవెల్, ఆర్డర్లో ఓ అనేది ఓవెల్. కాబట్టి ఇక్కడ ఓవెల్స్ వచ్చినప్పుడు వాటి ముందు యాన్ అనే ఆర్టికల్ని మనం పెట్టాలి. ఏ ఇండియన్ అనకూడదు, యాన్ ఇండియన్ అనాలి. ఓకే, నెక్స్ట్ యాన్ ఇంక్ పాట్, యాన్ ఆర్డర్, యాన్ ఏరోప్లేన్. ఏ ఏరోప్లేన్ అనకూడదు, యాన్ ఏరోప్లేన్ అనాలి. ఓకే, యాన్ ఎమ్మెల్యే. ఓకే, ఇక్కడ ఎం అనేది ఓవెల్ కాదు కానీ సౌండ్ మాత్రం ఓవెల్ సౌండ్ వస్తుంది, యాన్ ఎమ్మెల్యే. ఓకే, ఏరోప్లేన్. ఏరోప్లేన్ అన్నాం కదా, ఏరోప్లేన్ అనేదాన్ని మనం ఓవెల్ సౌండ్ కింద తీసుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఎమ్మెల్యే అంటాం. యాన్ ఎస్ఎంఎస్ అంటాం, ఎస్ఎంఎస్ అనం, యాన్ ఎస్ఎంఎస్ అంటే ఇది కూడా ఓవెల్ సౌండ్ వస్తుంది, ఎస్ఎంఎస్ అనేది. కాబట్టి దీని ముందు యాన్ పెడతాం. నెక్స్ట్ 12 నుంచి చూడండి, ది గంగా. ఓకే, గంగా అనేది ఒక నది యొక్క పేరు కాబట్టి దీని ముందు మనం టిహెచ్ ది అనేది మనం దీన్ని ఏంటి ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ అంటాం అనమాట. డెఫినెట్ అంటే ఖచ్చితంగా దాని గురించి తెలిసింది కాబట్టి దాన్ని డెఫినెట్ ఆర్టికల్ మనం గంగా అనే ముందు పెడతాం. అదేవిధంగా బిఫోర్ ఓషియన్స్, మౌంటైన్స్, ఐస్లాండ్స్,
న్యూస్ పేపర్స్ నేమ్స్, కెనాల్స్, డెజర్ట్స్, సీస్, అవార్డ్స్, ప్లేన్స్, షిప్స్, ట్రైన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వ్యాలీస్. వీటన్నిటి ముందు కూడా మనం టిహెచ్ఈ ది అనేదాన్ని మనం వాడాలి. ది మౌంటైన్స్ అంటే ఏంటి? ది హిమాలయస్. హిమాలయస్ అనే మౌంటైన్స్ ఉన్నాయి కదా, అప్పుడు హిమాలయస్ అనే వాటిని ముందు ఏం పెట్టాలి? ఏ హిమాలయస్, యాన్ హిమాలయస్ అనకూడదు, ది హిమాలయస్ అనాలి. ఓకే. నెక్స్ట్ ఓషియన్స్ ముందంటే బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇప్పుడు అంటే బంగాళాఖాతం ఉంది, దాని ముందు ఏ బే ఆఫ్ బెంగాల్ అనకూడదు, టిహెచ్ఈ ది అనాలి, ది బే ఆఫ్ బెంగాల్ అనాలి. అదేవిధంగా న్యూస్ పేపర్స్ దగ్గరికి వస్తే ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలాగా మనం న్యూస్ పేపర్స్ పేర్ల ముందు కూడా మనం టిహెచ్ఈ ది అనేది మనం వాడాలి. ఓకే. డెజర్ట్స్, థార్ డెజర్ట్ ఉంది కదా, ది థార్ డెజర్ట్ అనాలి, అంతేగాని ఏ థార్ డెజర్ట్ అనకూడదు, ఎందుకంటే థార్ డెజర్ట్ అనేది ఒకటే ఉంటుంది మనకు ఇక్కడ ఈ ప్రపంచంలో, కాబట్టి ది అనేది మనం వాడాలి. నెక్స్ట్ ఓషియన్స్ విషయానికి వస్తే పసిఫిక్ ఓషియన్ ఉంది, ఇప్పుడు ది పసిఫిక్ ఓషియన్ అనాలి, అంతేగాని ఏ యాన్ అనేవి మనం వాడకూడదు. అవార్డ్స్ ముందు కూడా అర్జున అవార్డు ఉంది, ఇప్పుడు ది అర్జున అవార్డు అనాలి, అంతేగాని ఏ అర్జున అవార్డు, అండ్ అర్జున అవార్డు అనకూడదు. ఓకే. నెక్స్ట్ షిప్స్ దగ్గరకు వస్తే ది టైటానిక్ షిప్ అనాలి, ది టైటానిక్ షిప్, అంతేగాని ఏ టైటానిక్ షిప్, అండ్ టైటానిక్ షిప్ అనకూడదు. ఏ టైటానిక్ షిప్ అంటే ఏంటి? టైటానిక్ షిప్లు చాలా ఉంటాయి, మనం ఏ అనొచ్చు, కానీ ఒకటే ఉంటుంది టైటానిక్ షిప్ అనేది, కాబట్టి ది టైటానిక్ షిప్ అనాలి మనం. ఓకే. ఈ విధంగా స్పెషల్ వాటి ముందు మనం టిహెచ్ఈ ది అనేది మన వాడాలన్నమాట, ది అనే ఆర్టికల్ని. ఈ విధంగా ఆర్టికల్స్లో మనకు ఏ అండ్ ది అనే 3 ఆర్టికల్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ మనం అంతకుముందు ప్రిపోజిషన్స్ చదువుకున్నాం కదా, ఈ ప్రిపోజిషన్స్ అనే ఎందుకు నౌన్కి ప్రొనౌన్ రిలేషన్ చూపించే వాటిని ప్రిపోజిషన్స్ అనుకున్నాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, ప్రిపోజిషన్స్ ఎగ్జాంపుల్స్. వాటికి ఇప్పుడు ఇంట్రెస్టెడ్ అనే దాని తర్వాత ఓన్లీ ఇన్ అనే ప్రిపోజిషన్నే మనం ఇవ్వాలి. ఇంట్రెస్టెడ్ ఆన్ అని అనకూడదు మనం, ఇంట్రెస్టెడ్ ఇన్. హీ హ్యాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ అనాలి, అంతేగాని హీ హ్యాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్ స్టడీస్ అనకూడదు. ఓకే. ఎప్పుడైనా ఇంట్రెస్టెడ్ అనే వర్డ్ వచ్చినప్పుడు పక్కన ఐఎన్ ఇన్ అనే ప్రిపోజిషన్నే మనం వాడాలి. ఓకే. కాన్ఫిడెంట్ ఆఫ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై జాబ్ అంటే నా జాబ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అలాంటప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై జాబ్ అనకూడదు, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై జాబ్ అనాలి. ఓకే. కంగ్రాచులేటెడ్ మీ ఆన్ అంటే కంగ్రాచులేషన్ చేశారు, దేని మీద? కంగ్రాచులేటెడ్ మీ ఆన్ అనాలి, అంతేగాని కంగ్రాచులేటెడ్ మీ అబౌట్ అని అనకూడదు. ఈ విధంగా బిలాంగ్స్ టు అనేది బిలాంగ్స్ వచ్చిందంటే దాని పక్కన టు అనేది వాడాలి. అప్లై ఫర్, హీ అప్లైడ్ ఫర్ ఏ జాబ్ అనాలి, కానీ హీ అప్లైడ్ టు ఏ జాబ్ అనకూడదు. ఓకే. హీ అప్లైడ్ ఫర్ జాబ్ అనాలి. ఓకే. నెక్స్ట్ ఎలిజిబుల్ ఫర్, హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డాన్స్ అనేది ఎలిజిబుల్ ఫర్ అనాలి, అంతేగాని హీ ఈజ్ ఎలిజిబుల్ టు అనకూడదు అనమాట. ఈ విధంగా ప్రిపోజిషన్స్ని ఇలాంటి వర్డ్స్ ముందు పూర్ ఇన్, వెయిటింగ్ ఫర్, ఫెయిత్ ఇన్, లిజన్ టు, సారీ ఫర్ ఇలాగ మనం వాడాలి. ఓకే. నెక్స్ట్ మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఈ వర్డ్స్లో మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఏం టైప్స్? సింగులర్ వర్డ్స్, ప్లూరల్ వర్డ్స్ అనే వర్డ్స్ని మనం 2 టైప్స్ కింద డివైడ్ చేసినాం. సింగులర్ వర్డ్స్ అంటే ఇందాక అనుకున్నాం కదా, ఓన్లీ వన్, ఒక్కటే ఉండేదాన్ని మనం సింగులర్ వర్డ్ అంటాం. ఓకే. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, మ్యాన్, బర్డ్, చైర్, టీవీ, పర్సన్, చైల్డ్ ఇవన్నీ సింగిలే. మ్యాన్ అంటే మనిషి ఒకటే, బర్డ్ అంటే పక్షి ఒకటే, చైర్ అంటే కుర్చీ ఒకటే, టీవీ అంటే వస్తువు ఒకటే, పర్సన్ అంటే వ్యక్తి ఒకటే, చైల్డ్ అంటే పాప ఒకటే. ఈ విధంగా ఒక్కొక్కరు ఉన్నప్పుడు మనం దాన్ని సింగులర్ వర్డ్ అంటాం. ఓకే. అదేవిధంగా ప్లూరల్ వర్డ్స్ అంటే మోర్ దాన్ వన్, అంటే ఒక్కదానికంటే ఎక్కువ ఉంటుంది, దాన్ని ప్లూరల్ వర్డ్స్ అంటాం. దీని ఎగ్జాంపుల్ చూడండి, MEN, మెన్ అంటే మనుషులు, ఎంతమంది ఉండొచ్చు,
మెన్ అంటే ఒకరికంటే ఎక్కువ అన్నమాట. బర్డ్స్ అంటే పక్షులు, చైర్స్ అంటే కుర్చీలు, చిల్డ్రన్ అంటే పిల్లలు. ఈ విధంగా మనం ఒకరికంటే ఎక్కువ ఉండే వాటిని ప్లూరల్ వర్డ్స్ అంటాము. ఓకే, ఇక ఇందాక మనం వాడుకున్నాం కదా సింగులర్ వర్డ్స్ ముందు మనం ఏ అండ్లను వాడుకోవాలని. కాబట్టి